మనము జరిగింది ఇదా ఇన్ని రోజులు నేను పిచ్చోలాగున్నాను అని ఇందాక ఒక సామాన్య చెప్పిన పాము స్వభావం ఏంటి చెప్పండి. పాము పోసింది కదా, ఎన్ని నెలలు పోసింది కదా పాము, నాకు సహాయం చేసింది కదా అనుకోవచ్చు కదా పాము, కానీ ఏం చేస్తుంది అది పాము స్వభావం అంటే సాధారణ యొక్క స్వభావం కూడా పాము లాంటిదే. వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని మంచి వాడుకుంటాడ, మంచి వాడుకుంటూ మీరు కూడా నన్ను వాడుకో దా అని చెప్పి పిలుస్తారు. లాస్ట్ వాడు ఏం చేస్తాడు, మనం ఆలోచించుకోవాలి. ఒక పాము వాడు పోతుందంటేనే జాగ్రత్త పడతామో పడము. పాపం లాంటి స్వభావము పాపం రూపంలో సాధారణుడు మన జీవితంలో తీసుకొస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలా వద్దా చెప్పాలా? చివరిగా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, నాకు నా వైపు చూడండి అందరు, నాకు నరకమన్నా లేకపోతే చావన్నా లేకపోతే ఎవరైనా బెదిరిస్తానో ఏం చేస్తానో నాకు పెద్దగా భయం లేదు. నేను వాటికి లొంగను, భయపడను లేదు. కానీ అన్నిటికంటే ఒక విషయాన్ని భయపడతాను, నా వైపు జాగ్రత్త చూడాలి అందరు. నరకానికి అంతగా భయపడను, రేపు పొద్దున్న చచ్చిపోతానని భయపడను, ఎవరైనా వచ్చి బెదిరిస్తానో ఏం చేస్తానో నేను భయపడను. కానీ ఒక్క విషయానికి భయపడను. ఏంటి తెలుసా అది? ఇంగ్లీష్లో దాన్ని హిపోక్రసీ అంటే, తెలుగులో ఏమంటారు అంటే వేషధారణ కలిగిన జీవితం. ఏంటంట, నాకు అదంటే చాలా భయం, నా గుండెల్లో చాలా భయం వేస్తుంది అది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటుంది అంటే దేవుడు వేషులైనా క్షమిస్తాడు కానీ ఎవరు క్షమించడంట? వేషధారుల జీవితం ఎట్లుంటుందో తెలుసా? ఎప్పుడైనా చూసారా మీరు? కొన్నిసార్లు మనమే వేషధారుల జీవితం కలిగి ఉంటాం. ఒక్కసారి వే అర్థంలో చూసుకుంటే కనపడిపోతుంది మనకి. అది చాలా భయంకరం. నాకు చాలా భయం దాని గురించి వింటుంటేనే, దాని గురించి తెలుసుకుంటేనే నేను చాలా జాగ్రత్త ఉంటాను, దాన్ని ఎప్పుడు పడిపోతున్నా అని చెప్పేసి. వేషధారణ జీవితము చాలా భయంకరమైన విషయం. మొట్టమొదటిగా ఆ వేషధారణ కలిగిన జీవితం ఎట్లా వస్తుందంటే ఈ సాతానుడు వల్ల. అంటే వాడు మనుషుల ముందు మనం యాక్టింగ్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం చెప్పండి గట్టిగా? చేస్తున్నామా లేదా యాక్టింగ్? ఇంట్లో చేస్తున్నాం యాక్టింగ్, తల్లిదండ్రుల ముందు, దేవుడి ముందు యాక్టింగ్ చేస్తున్నాం, కాపరి ముందు యాక్టింగ్ చేస్తున్నాం, ఇంకోరి ముందు చేస్తున్నాం మనం యాక్టింగ్, దేవుడి ముందు చేస్తున్నాం, తల్లిదండ్రుల ముందు చేస్తున్నాం. అంటే జీవితాంతం ఈ నటన జీవితమైనా. ఇంకా మనం అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు కదా, రేపు పొద్దున్న చనిపోయి పరలోకానికి వెళ్ళామనుకో, పెద్ద స్క్రీన్ ఉంటుందంట, మనకు చాటుగా చేసిన తప్పులు పాపాలు ఉంటాయి చూసారా, అవన్నీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయంట. ఒకవేళ ఇక్కడ ఉంటే ఒప్పుకుంటే మారితే దేవుడు నిన్ను ఇక్కడే క్షమిస్తాడు. మా అంటే ఈ గూడెంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి, గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు కనుక ఇంకా అదే నటన జీవితంలో వెళ్ళినావు అనుకో, ఆ పెద్ద స్క్రీన్లో మొత్తం అందరు చూస్తారు. అప్పుడు మనం మొహం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? కాబట్టి మనకి వేషధారణ జీవితం అస్సలు ఉండదు మనకి. ఇది ఎవరి ఆయుధం? ఇది ఎవరి స్వభావం? ఇది సాతానుడి యొక్క స్వభావం. ఈ వేషధారణ జీవితము చాలా మట్టికి మన యవనస్తుల్లోనే ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి నేను కూడా వచ్చిన కాబట్టి. అర్థమవుతుందో లేదా నా మాటలు? చాలా ప్రమాదకరం ఇది. మీరు అనుకోవచ్చు, అన్న ఏదో చెప్తున్నాడులే, ఏదో వినేసి ఈ చెవున విని ఈ చెవు నుంచి వదిలేద్దామని మీరు అనుకోవచ్చేమో. నా పని అయితే అయిపోతుంది, నేను నా బాధ్యతగా చెప్పి వెళ్ళిపోతాను. నేను మీ కాపరి కూడా ఇక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు మీకు చెప్పినంత వరకు చెప్పి వెళ్ళిపోతాం, మేము బతుకున్నంత కాలం. దాని తర్వాత మీకు చెప్పేటోళ్ళు ఉండరు. ఒకవేళ మీరు మారాలనే సమయం వచ్చినా మీ పక్కన కూడా వాళ్ళు ఉంటారు. ఆ టైంలో మీరు ఎంత ఏడ్చినా మీరు ఏం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అందుకే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మాటలు వింటున్నప్పుడు ఇది మన కొరకే మాట్లాడుతున్నారు, మన జీవితంలో మార్పు కోసమే మాట్లాడుతున్నారు అని మీరు గ్రహించాలి. నేను కూడా ఇట్లా మీటింగ్లకి చాలాసార్లు వచ్చిన, నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు
వచ్చి మంచిగా హాయిగా కూర్చొని ఆ ముందున్న వ్యక్తి అనుకుంటాడు, అబ్బాయి అబ్బాయి ఎంత శ్రద్ధగా వింటున్నాడు అని. కానీ కేవలం నా చూపులు అటు ఉండేటి కానీ నా బ్రెయిన్ అంతా ఎక్కడ ఉండేది. అవన్నీ చేసిన నేను చేసి 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 లాస్ట్కి దేవుడు నన్ను కాపాడని ఆయన పాదం దగ్గర పడ్డాడు. ఇక్కడ ఉన్న మీరు కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో చివరికి ఆయన పాదం దగ్గర చేరాల్సింది. కాబట్టి అంత సమయం వేస్ట్ చేయకుండా ముందే మీరు పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈ మాట మాత్రం నేను గ్యారెంటీ చెప్తాను. ఎందుకంటే నేను కూడా మీలాంటి దగ్గర నుంచే, మీలాంటి స్వభావం నుంచే, ఆ పాప జీవితం నుంచే, ఏమైనా వయసు నుంచి వచ్చిన నేను. మీలాంటి నుంచి అంటే మీ వయసు నుంచి వచ్చిన. మీరు పాపస్తులో మీరు ఏం చేస్తారో నేను దాని గురించి మాట్లాడుతున్నాను, మీకే తెలుసు. మీ వయసు నుంచే నేను వచ్చాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. నన్నే మార్చినాడు, మిమ్మల్ని మార్చలేడా చెప్పండి? మారుస్తాడా మార్చలేడా? దానికి